పూజ్యులకు నమస్కారములతో మా బంధం 2020 సంక్రాంతి వేడుకలు. ఈరోజు సంక్రాంతి పండుగ. మా బంధం కుటుంబాలన్నీ కలిపి సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం చేసుకుంటుంటాం. ఈ సంక్రాంతి వేడుకల్లో రకరకాల పర్ఫార్మెన్స్ చేస్తుంటాం. పాటలు, ఆటలు, అలాగే డ్యాన్సెస్ ఫ్యామిలీ వైజ్ చేస్తుంటారు. ప్రతి ఫ్యామిలీ ఏదో ఒకటి పర్ఫార్మెన్స్ చేయాలి. చక్కగా అందరూ ఏకమై ఒక దగ్గరుండి చక్కగా చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఇది మాకు స్వీట్ మెమరీస్. మా బంధం కుటుంబ సభ్యులకు స్వీట్ మెమరీస్. మా బంధం కుటుంబ సభ్యులం 7 కుటుంబాలు కలిపి ఒక బంధముగా ఏర్పడ్డాం. అదే మా అనుబంధం, మా బలగం. అదే మా అనుబంధం, మా బలగం. చక్కగా సంతోషంగా ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు అందరూ కేరింతలు కొడుతూ చక్కగా పండగల్ని ఎంజాయ్ చేస్తాం. సంక్రాంతిలో భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఈ 4 రోజులు కూడా మేమందరం ఒక దగ్గరుండే సంబరాలు చేసుకుంటాం. ఈ సంబరాల్లో 2 పుట్టినరోజులు కూడా ఉన్నాయి. మా బంధం 2వ అమ్మాయి పుట్టినరోజు సంక్రాంతి రోజున, అలాగే మా బంధంలో మా మనవరాళ్ళు పుట్టినరోజు ముక్కనుమ రోజు 17 జనవరి ముక్కనుమ రోజున మా బంధంలో మా మనవరాళ్ళు పుట్టినరోజు. ఇలాగా 2 పుట్టినరోజులు, 4 పండుగలు, మొత్తం 6 పండుగల్ని హ్యాపీగా ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటాం. ఇది మా బంధం తగలక ఆనందం, ఉల్లాసం, సంతోషం. అలాగే మీరు కూడా కుటుంబ సభ్యులు అందరూ ఏకమై సరదాగా సంబరాలు చేసుకోండి. పండగలకు, పబ్బాలకు, కార్యక్రమాలకు నలుగురు కూడి సంతోషంగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మాకు స్వీట్ మెమరీస్ 2020 సంక్రాంతి వేడుకల 3వ వీడియో, 3వ వీడియో. ఇది ఆల్రెడీ 2 వీడియోలు తయారు చేశాను. ఇది 3వ వీడియో. సంక్రాంతి సంబరాలు సరదాగా చూడండి. మీరు అలాగే సంబరాలు చేసుకోండి, సంతోషంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఆనందమే మాదానందం, ఆరోగ్యానికి ఆనందం. సరదా సంబరాలు. థ్యాంక్ యూ. గంగా తగిలిన అంతే
అయ్యో వైట్ వైట్ మోహిత్ అన్న చిరంజీవి పాటంతా అయిపోలే చిరంజీవి మోహిత్ అన్న చాలా ఉంది. ఇంకా గిన్నెండిపోయి బట్టలుండిపోయి ఎప్పుడు చేయాలి పని అంతా ఇది ఉన్నది గాలిలో పడుకోనే ఉంటది. మార్నింగ్ 10 వరకు లెగదు. పనులన్నీ నేనే చేసుకోవాలి. పక్కింటి పిల్ల చూడు ఎలా చేస్తుందో. నువ్వు గాడిదలాగా ఎదుగో. 2-3 బూతులు వీడియో కాల్ చేయరా అంటే అదే ముసిగిపోతాడో లేకపోతే సిగ్గుపడిపోతాడో తెలియదు కానీ వీడియో కాల్ మాత్రం చేయడు. అంత దూరం ఉన్న అందరూ వీడియో కాల్ చేస్తారు కానీ ఈడు మాత్రం అస్సలు చేయడు. వేస్ట్ ఇది చేసి ఈరోజు సెకండ్ షిఫ్ట్ కి వెళ్ళాను చిన్న. సెకండ్ షిఫ్ట్ కా మార్నింగ్ షిఫ్ట్ వెళ్తున్నాను కదా. మార్నింగ్ షిఫ్ట్ కదా అంటే లేదే నేను సెకండ్ షిఫ్ట్ చెప్పానే. చిన్న చిన్న చెప్పండి.
నేను ఈరోజు సెకండ్ షిఫ్ట్కి వెళ్ళాను. ఫస్ట్ షిఫ్ట్కి వెళ్తాను కదా. ఇప్పుడు చెప్పండి నీతోటి సెకండ్ షిఫ్ట్ అని చెప్పాను కదా. 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు ఉందా? నువ్వు ఏట ఆలకించావో నేను సెకండ్ షిఫ్ట్ అని చెప్పాను. సెకండ్ ఫస్ట్ అయినట్టున్నామా? అదే నేను సెకండ్ షిఫ్టే చెప్పాను. నువ్వు ఫస్ట్ షిఫ్ట్ అంటున్నావు, నేను సెకండ్ షిఫ్ట్ చెప్పాను. సరే ఏదో డ్యూటీ చేసా కదా. చేసాను, ఇప్పుడే వచ్చాను షిఫ్ట్ అండి. అయితే ఎప్పుడు వస్తున్నావు? ఈరోజు సాయంత్రం. అయ్యో ఈరోజు సాయంకాలం వస్తున్నావా? అచ్చే ఈరోజు నైట్ డ్యూటీ పెట్టుకున్నానే నేను. నైట్ డ్యూటీ పెట్టుకున్నానా? నేను ఇంట్లో లేకపోతే ఎలా వచ్చున్నా? వద్దులే, ఈ రోజు కుండుకో. ఈ రోజు కుండుకోలా? మరి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్ ఏముంది, ఎప్పుడు ఉండేదే కదా సర్ప్రైజ్. అలాగా సరే. ఇంకేటైతే ఇంకేం మోహిని ఫోన్ అయినా చేయడు, ఫోన్ దగ్గరికి రాడు. ఆడు పడుకున్నాడు, ఎప్పుడు చూసినా పడుకున్నాడు అంట. ఆడు ఫోన్ ఎందుకు ఇవ్వదు నాకు? ఫోనా? ఆడే తీసుకోడు ఇచ్చినా సరే. ఎప్పుడు చెప్పినా పడుకున్నా అంటాడు. ఆడు పడుకున్నాడా లేదా? ఆడు ఎలా చదువుతున్నాడు? ఆడా బానే చదువుతున్నాడు. సరే ఏంటి ఎప్పుడు రావేటి? ఎక్కడికి రావచ్చన్నా? పండక్కి రావేటి? మా బంధం 2020 సంక్రాంతి వేడుకలు చూస్తున్నారుగా. ఈరోజు సంక్రాంతి పండుగ. అందరూ పాటలు డ్యాన్సెస్ వేస్తున్నారు, చిన్న పెద్దనే కాకుండా. చక్కగా ఈ వీడియోని చూడండి. అందరూ ఈ వీడియోని చూసి సంతోషించి మాకు సపోర్ట్ చేస్తారని కోరుతున్నాం. ఇది మా బంధం సంక్రాంతి వేడుకలు 2020 సంవత్సరం సంక్రాంతి వేడుకలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.